హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆదియందు దేవుడు సమస్త సృష్టిని కలుగజేసిన తర్వాత ఆదామును హవ్వను చేస్తారు. వారిద్దరిని ఏదేని వనంలో ఉంచుతారు. అదే వనంలో మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలవృక్షమును ఉంచుతారు. అయితే ఆ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలమును మీరు తినొద్దని ఆదాముకి హవ్వకి తండ్రైన దేవాతి దేవుడు చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ యొక్క అపవాది హవ్వ దగ్గరికి వచ్చి, మీరు ఈ ఫలములు తినొచ్చు, ఏమవ్వదో, మీరు దేవతలు మారుతారని అపవాది చెప్పినప్పుడు ఆ విధంగా తన మాటలతో హవ్వను మభ్యపరుస్తాడు అపవాది. హవ్వ గ్రహించుకోకుండా ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను కొన్ని తీసుకుని తిని కొన్ని తీసుకెళ్ళి ఆదాముకి ఇవ్వడం జరుగుతుంది. ఆదాము కూడా తిన్న తర్వాత ఇద్దరు పాపంలో పడిపోతారు. తద్వారా మరణం సంభవిస్తుంది. అప్పుడు ప్రతి చల్లపూట ఆదాము అవ్వలతో గడపడానికి దేవుడు వచ్చేవారు కదా. అలా వచ్చినప్పుడు వారిని పిలిస్తే వారు దాక్కుంటారు. చర్మపు ఆకులతో చుట్టుకుని దాక్కుంటారు. ఎక్కడున్న ఆదామంటే ఇలా జరిగిందంతా చెప్తారు. అలా చెప్పినప్పుడు నీకు ఈ విషయం తెలియజేసింది ఎవరు అంటే, ఆ పండు తినొద్దన్నాను కదా, నువ్వు ఎందుకు తిన్నావు అని అడిగితే, నేను తినలేదు, నా అంతటి నువ్వు నాకు తోడుగా ఉంటుందని ఇచ్చావు కదా, హవ్వే నాకు ఆ పండ్లు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను అనేసి అంటాడు. దేవుడు తినొద్దన్నాడు కదా, హవ్వ ఇస్తే మాత్రం ఆదాం ఎందుకు తినాలి? కానీ అక్కడ స్త్రీ మీద నెపం మోపుతున్నాడు. ఏదేమైనా ఇద్దరు పండ్లు తినేశారు, పాపంలో పడిపోయారు. కానీ కొంతమంది క్రైస్తవులు, అందరూ కాదు, ఎక్కడో కొంతమంది, స్త్రీ మొదటి పాపం చేయడం ద్వారా ఆదాం పాపంలో పడిపోయారని అంటూ ఉంటారు. అయితే క్రీస్తు ప్రభు వారు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. తండ్రైన దేవాతి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఎవరి పట్ల పక్షపాతం చూపే దేవుడు కాదు మన దేవుడు. అయితే ఆనాడు కన్యక అయిన హవ్వ ద్వారా ఆ యొక్క పాపం అనేది జరిగింది. తద్వారా మరణం సంభవించింది. కానీ ఈరోజు క్రీస్తును కన్నా కన్యకైన మరియ ద్వారా మనకు ఆ పాపానికి విరుగడ దేవుడు కలిగించారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏ కన్యక ద్వారా అయితే ఆదియందు పాపం జరిగి మరణం సంభవించిందో, అదే కన్యక ద్వారా మరణానికి నిత్య జీవాన్ని వచ్చేలా చేశాడు తండ్రైన దేవాతి దేవుడు కదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏ స్త్రీ ద్వారా పాపం జరిగిందని స్త్రీని ఎవరు నిందించకుండా ఉండులాగున ఆ స్త్రీ ద్వారానే సర్వలోకానికి, సర్వ మానవాళి పాప పరిహారార్థానికి విరుగుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆ స్త్రీని ఒక సాధనంగా ప్రభువారు ఉపయోగించారు. ఆ కన్యకైన మరియ ఈ విధంగా ఈ లోకానికి నిత్య జీవానికి కారణమైన యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చింది. అది కేవలం పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భఫలం. తండ్రి అయిన దేవాతి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం మరియకి కదండి. ఈ విషయం ఎరిగిన వారు ఎంతోమంది ఆ రోజు ఆ హవ్వ అపవాది మాటలు విని పాపం చేయకుండా ఉంటే మరణం సంభవింపకపోయేదేమో అంటూ ఉంటారు. ఎక్కడో 100కి ఒకళ్ళిద్దరు. ఆ ఒకళ్ళిద్దరు కూడా అనకూడదు. దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి ఆయన ఎవ్వరిని తక్కువ చేసి చూసే దేవుడు కాదు. మొదటి ప్రేమతో ప్రతి మనిషిని కూడా ప్రేమించే దేవుడు మన దేవుడు. స్త్రీ యొక్క విలువ ఆ విధంగా దేవుడు పెంచాడు ప్రియులారా. కాబట్టి స్త్రీ పురుషులు అనేది ఈ లోకంలో ఉన్నంత వరకే. మనలో ఉన్న ఆత్మ ఎవరైనా సరే దేవుని కుమారులమే మనమంతా కూడా. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక.